ఎందుకు డిస్టర్బ్ అవుతావు? నీ జపం టైంకి దేవుడు గానా భజన పెట్టించాడనేటువంటి కామన్ సెన్స్ నీకు ఉండకూడదు. వీడెవడరా నేను జపం చేసుకునే టైంకి గానా భజన పెట్టాడంటే ఇడియట్ లే. అది చూసుకో. అంటే గ్రో వైజ్ అండ్ ప్రాక్టికల్. ఇది ఈ సూత్రం. లోక వేదేశో అంటే లోకమునందు వేదమునందు కూడా తద్ అనుకూల ఆచరణం. ఈ భక్తి సాధనకు అనుకూలమైన ఆచరణమును బట్టలు చాకరికి వేసుకుంటావా అని అడిగారు మొట్టమొదటిగా ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు. వేస్తే ఆ చాకలి ఏమో అడ్రస్ మనకు తెలియదు. వాడి భాష మనకు రాదు, మన భాష వాడికి రాదు. అక్కడ ప్రొఫెసర్స్ కూడా ఇంగ్లీష్ రాదు. ఎందుకంటే ఇంగ్లీష్ వస్తే గొప్ప వాళ్ళని అనుకునేటువంటి భారతదేశంలో అంటే కుక్క దేశంలో వాళ్ళు కాదు. వాళ్ళు జర్మనీలో కానీ ఫ్రాన్స్లో కానీ స్విట్జర్లాండ్లో కానీ వెడితే లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ పొట్టబొడిచిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకంటే స్లేవ్ కంట్రీస్లో పుట్టిన వాళ్ళు కాదు కనుక. మనం పుట్టు బానిసరం. తప్పులు లేకుండా ఇంగ్లీష్ మాట్లాడితే తప్ప పిల్లనేమో అంటే పుట్టుక చేత రక్తంలో ఉంది బానిసత్వం. అది అక్కడ మనకి తెలియదు కనుక చాకలాలకి వేస్తే బట్టలు ఏమవుతాయి? బట్టలు వేసాను వాడికి చెప్పడానికి కూడా వీళ్ళు వాడికి అర్థం కాదు ఏం వేశాడు. వీడు ఎందుకు గంతులు వేస్తున్నాడో తెలియదు. ఊరికి వెళ్దాం బయలుదేరమంటాడు వాడు. ఆ ఊర్లో అయిపోయింది లెక్చర్స్ అనుకోండి వారం రోజులు. బయలుదేరంటే వీడికి గుడ్డలు వేసానంటే గుడ్డలు అయితే ఏంటంటాడు వాడు. అంటే వాడు వాషర్మెన్ ఏంటంటే వాషర్మెన్ ఏంటంటాడు వాడు. అందుకని సొంతంగా ఉతుక్కు శుభ్రంగా రోజును సబ్బు పట్టించుకుని అక్కడ ఉతుక్కునేవాళ్ళం. వారం రోజులు అయ్యేటప్పటికి మాతో కూడా ప్రయాణం చేసేస్తున్నటువంటి మా శిష్యవర్గంలో ఒకళ్ళు వాళ్ళు ఉతకడం మొదలెట్టారు. అది ఒక పరిపాటి అయిపోయింది. అప్పటికి ఇప్పటికి కూడా ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో మనకి వాళ్ళు గుడ్డలు ఉతికి పెట్టాం కానీ వాషర్స్ వేయటం లేదు. కనుక తద్ అనుకూల ఆచరణం. తెల్లవారుసాన లేచి జపం చేయాలంటే నీకు భార్యో లేకపోతే శిష్యుడో శిష్యురాలో తుండు గుడ్డలు సబ్బు తెచ్చి ఇవ్వాలనుకోండి. మరి దానికి దీనికి కుదరకపోతే ఏం చేస్తావు? ఇవ్వాలని తెలియదా అనేటువంటి పశుత్వం అంటే దున్నపోతు బయటికి బుస్సుమని అంటుంది మన. అలా కాకుండా నీకు నిన్న రాత్రి నువ్వు కావాల్సినవి అక్కడ పెట్టుకుంటావు. వాళ్ళు ఆ టైంకి లేస్తే తీసి ఇస్తారు, లేకపోతే నువ్వు చేసేస్తావు. అలాంటివి చేసుకోమని చెప్పాడు. అది కూడా గొప్ప కోసం చేయకు. ఎవరు నాకు తీసి ఇవ్వక్కర్లేదు, నేనే తీసుకుంటాను, నా పనులు నేనే చేసుకుంటాను, నా తుండు కూడా నేనే ఊతుకుంటాను, నా సంగ నేనే నాకుంటాను అని అడ్వర్టైజ్ చేసుకోకూడదు. అంటే నీ గొప్ప కోసం చెప్పినటువంటిది కాదు, పని అవటం కోసం చెప్పినటువంటి విషయం. నాకు ఎవడక్కర్లేదు అంటూ ఉండగా దారి పడతావు, ఎవడో చేయి అందించవలసి వస్తుంది. జాగ్రత్త. నాకు ఇంతవరకు ఎవరిని హెల్ప్ కావట్లేదని సగం దారి పడ్డాడు. అదే లేవ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నడుము పడతలేదు. ఇంతవరకు ఎవడు హెల్ప్ అక్కర్లేదని గట్టిగా ఎవడైతే అనుకున్నాడో ఆ క్షణంలోనే కావాల్సి వస్తుంది. ఎందుకంటే చుట్టుపక్కల అంతట్లో అంతర్యామి ఉంటాడు కనుక. అంటే లెట్ us నాట్ బి బీస్ట్లీ అండ్ ఆఫ్ యానిమల్ నేచర్. అవన్నీ పోవాలి క్రమంగా. పోయినప్పుడు తద్విరోధిషు ఉదాసీనత వస్తుంటారు. ఇది ఈ సూత్రం. హిరణ్యకశిపుడు ఏరా నారాయణగిరాణి అంటున్నావు, ఒళ్ళు పగరెక్కింది ఏమిటని అడిగాడు. ఏమన్నా ప్రహ్లాదండి ఏమన్నా అన్నాడా? ఎందుకంటే తను నారాయణ 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 అనుకుంటుంటే +1 వాడు నారాయణ అన్నాడు. ఇంకో మాట నారాయణ నారాయణ అంటున్నావు, ఒళ్ళు పగ 2 మాటలు అన్నాడు. ఒళ్ళు పగరెక్కి కొట్టుకున్నావు, నారాయణ నారాయణ ఎక్కడున్నాడు రా నీ నారాయణుడు, 10 మాటలు నారాయణ అన్నాడు. వీడంటే ఇంకక్కడ వాడన్నా కూడా వింటున్నాడు. అది భక్తి అనేటువంటి పద్ధతి. అంతేగాని ఎందుకు లేదు నాన్నగారు నేను ప్రూవ్ చేస్తాను అన్నవాడు భక్తుడు ఎట్లా అవుతాడు? భగవంతుడిని వదిలిపెట్టి ప్రూఫ్ మీదకి వెళ్ళాడు. అంటే గాడ్ ప్రూఫ్, వాడు మైండ్ వాటర్ ప్రూఫ్ అలే, లోపలికి గాడ్ దూరడు. గాడ్ని వదిలిపెట్టి ప్రూఫ్ మీదకి వెళ్ళినటువంటి వాడికి భక్తుడు ఎట్లా అవుతాడు? వాడు ఎక్కడన్నా ప్రహ్లాదుడు తండ్రికి సమాధానం ఆర్గ్యుమెంట్ సేక్ చెప్పాడా? ఒకే ముక్క ఒక మాట చెప్పాడు. అంతెందూదయముల్ మహావధిర శంఖారావముల్. గుడ్డి వాళ్ళకి చంద్రోదయములు, చెవిటి వాళ్ళకి శంఖం ఊదటం,
హరిభక్తి లేనటువంటి వాళ్ళకి హరినామస్మరణ ఆలాపములు అంటే ఒక మాట చెప్పాడు, అయిపోయింది. రెండో మాట ఇంకేం లేదు, రెండో మాట ఏం చెప్పలేదు. అది కూడా వాడి కోసం చెప్పింది కాదు, జనరలైజ్ చేసి చెప్పింది. నేను సముద్రంలో దోస్తా అన్నాడు. వేసిన వాడికి ఏమన్నాడు? స్తబ్దో భవతి అన్నాడు కదా, మత్తో భవతి అంటే ఇక్కడికి అసలు వినిపించలేదు సముద్రంలో దోస్తా అంటే. వినిపిస్తే కదా జనం రావటానికి. ఏమండి మొదట ఏం చెప్పాడు? మత్తో భవతి, స్తబ్దో భవతి, ఆత్మారామో భవతి అన్నాడు కదా. నేను సముద్రంలో దోస్తా ఉంటే అన్ని మాటలు వినిపించినట్టే అది వినిపిస్తుంది. ఇదిగో తోస్తున్నాం అని కొండ మీద వచ్చినట్టే ఊపుతున్నారు అనుకోండి, అలా ఊగుతూ ఆకాశం చూస్తాడు కదా. భక్తి యొక్క స్వరూపమే వేరు. అక్కడికి తీసుకొచ్చి 12వ సూత్రం దగ్గరికి వస్తుంది. సాధన చేస్తే తర్వాత సూత్రం భవతు నిశ్చయదార్ఢ్యాదూర్ధ్వం శాస్త్రరక్షణం. భవతు నిశ్చయదార్ఢ్యాత్ ఊర్ధ్వం, ఇక్కడ ఊర్ధ్వం శాస్త్రరక్షణం. భవతు అంటే అగుగాక, అంటే పై చెప్పినటువంటివి సాధన చేయుదుముగాక. ఎంతవరకు చేయాలండి సాధన? ఎన్నాళ్ళు చేస్తే దీని దాఖలా కనిపిస్తుందని అడుగుతాడు. ఆన్సర్ ఏమిటి? ఆ క్వశ్చన్ బుర్రలోంచి పోయే వరకు. ఆ క్వశ్చనే కదా దరిద్రం. అంటే ఎన్ని రక్షలు చేస్తే ప్రత్యక్షం అవుతాడని అడిగినట్టు తచ్చు ప్రశ్న. ఆ ప్రశ్న పోతే ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే ఈమె లక్షలు చేస్తే అన్నప్పుడు వాడు బుర్ర లక్షల మీద ఉంటుంది కానీ ఏ దేవుడిని అయితే ధ్యానం చేస్తున్నాడు వాడి మీద ఎందుకు ఉంటుంది? బుర్ర లక్షల మీద ఉన్న పిచ్చిముండ కొడుకు దేవుడు ఎందుకు కనిపిస్తాడు? ఇంతే తేడా. కనుక భవతు అంటే అగుగాక, నిశ్చయదార్ఢ్యాత్ నిశ్చయత్వము దృఢమైన తరువాత, అంటే భక్తి నిశ్చయంగా కలిగి పైన చెప్పిన భక్తి లక్షణములు సహజములుగా వాడిలో ఏర్పడి ఊర్ధ్వం అంటే అవి లక్షణములు దృఢమై, దార్ఢ్యాత్ అంటే దృఢమై వాళ్ళు అంటే స్వభావం కింద మారిపోయి వాడి స్వభావంకి అది ఊరుకున్న వాడి స్వభావానికి ఈ భక్తి సాధన చేసిన తర్వాత వాడికి వచ్చిన స్వభావానికి సంబంధం లేని స్థితి వచ్చి అంటే ఇనుము అయస్కాంతంగా మారిపోయి అయిన తర్వాత ఊర్ధ్వం అంటే అటుపైన శాస్త్రరక్షణం అంటే శాస్త్రమును రక్షించుట జరుగును. అంటే ఈ స్థితులు వచ్చిన తర్వాత కూడా చేస్తూ ఉండాలి. అంటే ఇది దరిద్రం తిరిగినప్పుడు ఆ ప్రశ్న వస్తుంది, ఎప్పుడు వస్తుంది. ఇలా జపం చేయి నాయన, ఇలా కూర్చో, ఇలా పూజ చేయి, ఇలా అర్చన చేయి, ఇలాంటి ఇష్టం సహస్రనామం చేసుకో అంటే ఎన్ని రోజులు చేయాలండి? అంటే ఎప్పుడు మానేయచ్చు అని అర్థం. ఆ ప్రశ్నకు అంతకంటే ఏం లేదు. ఇట్స్ ఎ క్రిమినల్ క్వశ్చన్. బిజినెస్ లో నెలకి 50,000 వస్తాయట, ఇంకా ఎక్కువ రావచ్చు అని అంటే ఎంతవరకు వచ్చి ఆగిపోవచ్చు అని వస్తుంది ఆ ప్రశ్న. అదే ఇంకా వస్తూ ఉంటే బాగుండని అనిపిస్తుంది. కానీ ఇట్లాంటి వాటిలలో మాత్రం రోజు జపం చేయాలి కంటే ఎన్నాళ్ళు చేయాలట అని అడుగుతాం. ఎన్నాళ్ళు చేయాలట అనే మాటకి అర్థం ఏంటి? ఏ రోజు నుంచి మానేయచ్చుట. అంటే మందు పుచ్చుకుంటుంటే పచ్చ ఎన్నాళ్ళు చేయాలని అడిగాడు ఆయన. మందు పుచ్చుకుంటున్నా నాళ్ళు ఎన్నాళ్ళు పుచ్చుకోవాలి? నువ్వు పుచ్చుకుందాం అనిపిస్తున్నాడు అంటే కనుక బుద్ధిపూర్వకంగా మనం సాధన చేస్తే ఇది సాధన తప్ప ఇది చెయ్యాలి అయ్యా బాబు అని చెప్పి గడ్డాలు కాళ్ళు పట్టుకుని బతిమాలు తెచ్చేసి కావు. అట్లాంటివి చేయించినా వేస్ట్ వేస్ట్ వేస్ట్. ఎవరి చేత పూజ చేయించకండి, మీకు కావాలంటే మీరు చేయండి. కానీ ఒక
పావులా ఇచ్చి సహస్రనామం చేయించగలరు. పావులా ఇవ్వండి కావాలంటే, వాడికి భోజనానికి ఉంటుంది. రూపాయి ఇవ్వండి పావులా బదులు, వాడి భోజనానికి కొంచెమైనా పనికి వస్తుంది. అంతేగాని సహస్రనామం మాత్రం వాడి చేత చేయించండి, ఇంకోటి చేత చేయించకండి, మీరు చేయండి. ఎందుకంటే సూక్ష్మ వర్గాలు కనిపిస్తాడు. 2 నిమిషాలు సహస్రనామం అయిపోతుంది. అయిపోయింది. అంటే ఎండోమెంట్లో ఉన్న అర్చకుడు చేసినట్టు చేస్తాడు. ఇంకేముంది, అయిపోయా. ఎండోమెంట్ రాకమరూపు దేవాలయాలు ఉన్నప్పుడు చేసిన అర్చకుడిలాగా ఎందుకు చేస్తాడు? జీతం కోసం చేసేటువంటి వాడు. జీతం మీద భక్తి ఎలాగ ఉండదు, దేవుడి మీద అంతకంటే ఉండదు. ఫలాపేక్ష ఉంటే భక్తి ఎక్కడ ఉంటుంది? జీతం అప్రయత్నంగా దానంతరం వచ్చేటువంటి వాడు ఏ వృత్తి ఏ ఉద్యోగం చేసుకున్నా భక్తుడు కావచ్చును. కానీ జీతం మీద దృష్టి పెట్టుకుని దేవాలయంలో ఉద్యోగం చేసేవాడును ఇచ్చేటువంటి వాడు వాళ్ళిద్దరికి భక్తి ఉండటానికి అవకాశం ఎక్కడుంది? వాడు గాడ్ సన్, గాడ్ ఫాదర్. అర్చకుడు గాడ్ సన్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గాడ్ ఫాదర్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే అర్థం ఏంటంటే నాస్తికుడు బూట్లతో గర్భాలయంలోకి వెళ్ళడానికి అధికారం కలవాడు అని అర్థం. అంతే కదా? ఎవరు లేకపోతే అక్కడ బీడీ కూడా కాల్చుకునేవాడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే వాడికి అర్థం. అది ఎండోమెంట్ పై ఆఫీసర్ అంటే అర్థం ఏంటి? నెలకో మాట అక్కడ పెడుతున్నవాడును. ఆ ఊళ్ళో 2-3 గుళ్ళ మీద ఉన్నటువంటి ఆదాయంతో కోడిపెట్టలు, గుడ్లు మొదలైన రాత్రి వామాచారం వాడికి లాడ్జిలో చేయించుకునేవాడు అని అర్థం. అవునా కాదా? కనుక భక్తి వేరని చెబుతున్నాడు. అది వేరు, ఇది వేరు నాయన అని చెబుతున్నాడు. భక్తి అనేటువంటి మాటకు అర్థం వేరు. భవతు నిశ్చయదార్ఢ్యాద్ ఊర్ధ్వం. అంటే నీలో భక్తి నిశ్చయం ఈ సాధనలో పూర్తి అయినప్పుడు దృఢత్వం, అంటే దార్ఢ్యం అంటే దృఢత్వం, నీలో దృఢత్వం కలిగి నీ స్వభావంలో మార్పు వచ్చినప్పుడు ఊర్ధ్వం అటుపైన శాస్త్ర రక్షణము జరుగును. అంటే ఇంకెంతకాలం నేను ఈ పూజ చేయాలండి అనేటువంటి ప్రశ్న అంతకు ముందున్న గర్భదరిద్రుడికి వస్తుంది, కానీ వీడికి రాదు. భక్తి పూర్తి అయిన తర్వాత ఎందుచేత తాను పూజ అక్కర్లేని స్థితి వచ్చాక పూజ మానడం. పూజ మానేసేటువంటి వాడు ఎప్పుడు కూడాను పూజ అక్కర్లేని స్థితి రాకుండానే మానేస్తాడు. నాకు లెవెల్ వచ్చింది అని అనుకుంటాడు స్కౌండర్. లెవెల్ ఏమిటి? భక్తి. మనకి ఒక లెవెల్కి వచ్చాము, ఇంకా ఇవన్నీ అక్కర్లేదండి అన్నాడు. జ్ఞానం కలిగిన తర్వాత పూజ ఎందుకు జపించాలన్నాడు ఆయన. ఈ పువ్వులు, పండ్లు ఇవన్నీ ఎందుకంటే మెంటల్గా చాలదా అన్నాడు. మహారాజులో సరిపోతుంది. భోజనం కూడా మెంటల్గా చాలదా? అక్కర్లేదు, అది మాత్రం శుభ్రం కొట్టేస్తాడ. ఏమండి? భోజనం మాత్రం ఫిజికల్గా కొట్టేయాలే, మిగిలిన మెంటల్గా చాలదా మనం లెవెల్కి వచ్చాం అన్నటువంటి వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళని కదిలించకండి. మీరు సొంతంగా చేసుకుందామని అనుకున్నప్పుడు మీకు భక్తి స్థిరమైన తర్వాత, మీ స్వభావం భక్తి స్వభావం అయిపోయిన తర్వాత మీకు ఇంకా ఎప్పుడైతే పూజ భౌతికంగా చేయవలసినటువంటిది అవసరం లేదో ఆ రోజున భౌతిక పూజ చేయడం మానరు. మీరు అవసరం ఉందా లేదా అనే ప్రశ్న రాదు. ఇంకా కూడా గుడికి పోవాలన్నా ప్రతి వాళ్ళు ఒక లెవెల్ వరకే గుడికి పోవాలనేటువంటి పిచ్చుకోతను కూయటం మానేస్తాం. అది చెబుతున్నాడు. అంటే గుడికి అందరూ వెళ్ళక్కర్లేదండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అనండి. నేను పొద్దున ఒక ఆయనే ఆనంద గజపతి జూనియర్ అని 5 నిమిషాలు మాట్లాడాడు. విద్యామంత్రి, శాఖ మంత్రి ఏదో. ఆయన ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ అన్నాడు. అంటే ఇఫ్ యూ డోంట్ బిలీవ్, హూ కేర్స్ ఫర్ యూ? వీ కేర్ ఓన్లీ 2 హెయిర్స్ ఫర్ యూ. ఐ డోంట్ బిలీవ్ అంటే ఆర్ యూ సో గ్రేట్? ఆ క్వశ్చన్ రాదా? అది నాకు ఉంటుంది, మీకు ఎవరికైనా వస్తుంది ఆ క్వశ్చన్. నవ్వు వచ్చింది. ఐ డోంట్ బిలీవ్ అంటే నువ్వు బిలీవ్ చేయకపోతే ఎంత, బిలీవ్ చేస్తే ఎంత, గుడ్డిగా నువ్వు మూస్తే ఎంత, తెరిస్తే ఎంత. తర్వాత 5 నిమిషాల్లో వెలిగే చెప్పాను కూడా. మనం బిలీవ్ చేయకపోయినందువల్ల దేవుడికి ఒక ఓటు తక్కువ రాదు, వాడు ఓట్లు అడుక్కునే ముష్టివాడు కాదు కనుక అని చెప్పాను. ఇంకేముంది అంటే మన టర్మ్స్లోనే ఆలోచిస్తే ఎట్లాగని గుర్తుపడలేదు దేవుడిని వాడిని కూడా. మనం ఓట్లు అడుక్కునే ముష్టిముడా కూడా కనుక దేవుడికి కూడా భక్తులు ఓట్లు కావాలనుకుంటే ఎట్లాగని ఈజ్ నాట్ దగ్గర లైక్ అది అక్కడ తెలియాలి. కనుక ఊర్ధ్వం శాస్త్ర రక్షణ వీడు చేస్తూ ఉంటే ఏమవుతుందంటే చిట్ట చివరి దాకా చేస్తాడు. శరీరం ఉన్నంత కాలం వీడు చేస్తాడు. చేస్తూ ఉంటే తర్వాత కొత్తగా సాధన చేయడానికి మార్గంలోకి వచ్చేటువంటి వాళ్ళు సాధన చేయాలంటే ప్రారంభంలో ఎలా చేయాలి అనేటువంటి దాంట్లో పొరపాట్లు చేయరు. వీళ్ళు చూసి ఒక్కొక్కటే నేర్చుకుని ఆ మార్గంలోకి వెడుతూ ఉంటారు. వెళ్ళి ఈ ట్రైనింగ్ అంతా వెళ్ళి ఇటు నుంచి దాటుతూ ఉంటారు. దాటాక వాళ్ళు కూడా చేయటం మానకుండా చేస్తూ ఉంటారు. వాళ్ళలో ప్రతి ఒక్కరిని చూసి కొత్త వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకుని సాధన చేసిన వాళ్ళు మార్గాన్ని పెడుతూ ఉంటారు, అటు నుంచి పెడుతూ ఉంటారు. ఇది భక్తి లక్షణం.
చూసారా? అంటే ఒక లెవెల్ దాటినటువంటి వాడికి పూజ అక్కర్లేదు, ఒక లెవెల్ దాటిన వాడికి దేవాలయం అక్కర్లేదు. ఇలాంటి పిచ్చుకోతలు కంచరగాడిదలాగా పూసేటువంటి లక్షణం మనలో పోతుంది. లెవెల్ అంటే ఒళ్ళు పైకి కుట్టుకుంటుంటే లెవెల్స్ ఉంటాయి. లెవెల్ ఒకటే లెవెల్ ఉన్నది. భూమి మీద అందరం ఒకే లెవెల్లో ఉంటున్నాం, అది తెలుస్తుంది. తెలిసి బీ ప్రాక్టికల్, డోంట్ డిస్కస్, డోంట్ బ్లఫ్. ఏం చేయదు, చేస్తూ ఉండు. ఏది చేస్తే ఈ స్థితికి వచ్చావు నువ్వు, అది చేస్తూ ఉంటేనే ఆ స్థితి నుంచి పడకుండా ఉంటావు. దాంట్లో మార్పులు చేయడం వల్లే బాగా పైకి వెళ్ళిన వాళ్ళంతా పతనం చెందుతున్నారు. ఇది ఆర్థికంగా కానీ, బిజినెస్లో కానీ, స్పెక్యులేషన్లో కానీ, ఆధ్యాత్మికతలో కానీ, సుఖంలో కానీ, సంపదల్లో కానీ ఏది చేస్తే రోడ్ల మీద జేబులు కొట్టేస్తున్నటువంటి వాడు లక్షాధికారి అయినాడో అది చేయటం మానేసి అక్కడి నుంచి పడుతున్నాడు. ఏది చేస్తే సుఖ దుఃఖాలు లేకుండా ఉండేటువంటి స్థితికి వచ్చాడో, రోజు దిగులు పడుతూ ఉన్నటువంటి వాడు అది మానేసి మళ్ళీ పతనం చెందాడు ఆధ్యాత్మిక సాధనలో కూడా. కనుక చిన్నప్పటి నుంచి ఏది చేస్తూ వచ్చినావో అది మానేయటం ఉండదు. నీకు కనుక దానికి పారం చూసినట్లయితే, రామకృష్ణ పరమహంసని అడిగాడు, మీరు ఈ స్థితిలో ఉండి ఇంకా కూర్చొని రోజు అర్చన చేస్తున్నారేంటి, అమ్మవారికి భాష్య పూజ కూడా చేయాలా అన్నాడు. అంటే ఈయన అన్నాడు, ఈ స్థితి రావటం అనేటువంటిది ఏం రాలేదు నాకు. అప్పుడు ఏ స్థితి ఉందో ఇప్పుడు అదే స్థితి ఉన్నాను. అదీగాక 10 మంది నేనేదో మొనగాడిని అనుకున్నా వెంటబడ్డారు. నేను మానేస్తే వాళ్ళందరినీ గాడిదల్ని చేసిన వాడిని అవుతాను. అందుకోసం చేస్తున్నాను కానీ నాకు నిజంగా భక్తి ఉండి చేయటం లేదని చెప్పాడు ఎగతాడిగా రామకృష్ణ పరమహంస. వాత పెట్టినట్టు చెబుతారు వాళ్ళు, తేలు పుట్టినట్లు చెప్పిన. అంటే ఇవాడు కాదు రేపటికైనా పనికొస్తుంది అలా చెప్పి. అప్పుడు వాడికి నచ్చడానికి అంటుంది. అవతల వాడు ఎంతో స్థితి వచ్చేసింది అనుకుని ఎప్పుడో మానేశాడు ఇవన్నీ. వాడికి మూలాధారంలో తెలుగుట్టినట్టు అయింది ఈ చెప్పినటువంటి మాట. చూసారా? కనుక నిశ్చయదాధ్యాదూర్ధం, నిశ్చయత్వం దృఢత్వం కలిగిన తర్వాత శాస్త్ర రక్షణం. ఏది శాస్త్రం? ఏ పుస్తకం ప్రకారం భక్తి ఆచరణ చేయాలి, ఏం చేస్తే భక్తి అవుతుంది అన్నప్పుడు 10 పుస్తకాల్లో 10 రకాలుగా ఉంటుంది కనుక మనకి ప్రమాణం లేదు. ఒక మహానుభావుడు అక్కడ మనకు ఉండి వాడు ఆచరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇలా పంచపాత్ర కడుక్కుంటాడు, ఇలా స్నానం చేస్తాడు, ఇలా తొండుగుడ్డలు ఆరేసుకుంటాడు, ఇలా పంచ కట్టుకుంటాడు, ఇలా కూర్చుంటాడు, ఇలా దేవుణ్ణి తిరువంచనం కడుగుతాడు, ఇలా పూజ అర్చన చేస్తాడు, ఇలా నైవేద్యం పెడతాడు, ఇరుగు పొరుగు వాళ్ళతో ఇలా మాట్లాడతాడు, ఇలా నవ్వుతాడు, ఎవడన్నా మాట మిగిలినా సరే మౌనంగా ఇలా వహిస్తాడు అని చూస్తూ ఉంటే శాస్త్రం అంటే ఇదే వాడికి తెలుస్తుంది. కానీ పుస్తకంలో దస్త్రంలో చదివితే శాస్త్రం వాడికి తెలియదు. మన యూనివర్సిటీ శాస్త్రాలు మాకు ఎంతవరకు పనికొస్తున్నాయో వచ్చే పుస్తకం ఉద్యోగాలు అడుక్కుంటాను తప్ప ఇంకెందుకు లేవు కదా దేహి అని. కనుక ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మనకు ఎంతవరకు పనికొస్తుందో అంతవరకే పనికొస్తాయి పుస్తకాల్లోంచి శాస్త్రం తీసుకుంటే. మనిషిలోంచి శాస్త్రం తీసుకునేందుకు పనికి రావటం కోసమని నిశ్చయదాధ్యాదూర్ధం శాస్త్ర లక్షణం, శాస్త్ర రక్షణం అన్నాడు. మళ్ళీ రేపు పోతాం. ప్రస్తుత ప్రజా న్యాయేన మార్గేణ మహీమదీశ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఈ రోజున మనం ప్రవచనం ప్రారంభించబోయే ముందు ఒక మంచి రకమైన చిత్రమైన సమాచారం వస్తుంది. మన ఈ ప్రవచనాల క్లాస్కి వద్దామని అభిప్రాయపడి రావటానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది. అందులో ఒక ఆయన ఇంతమందికి రాలేకపోయినాడు. అదే టైంలో ఆయనకి వదిలిపెట్టడానికి వీలైనటువంటి కార్యక్రమం ఉంటుంది. ఆయన మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆంతరంగిక కార్యక్రమం, వర్కర్స్ యొక్క కార్యక్రమం గురించి ఆయన విన్నాడట. విని ఒక ప్రశ్న వేశాడు ఆయన 10 రోజుల కిందట. ఇంట్లో పిల్లల కోసమని ఈ వీక్లీస్ మంత్లీస్ పత్రికలు కొంటూ ఉన్నాము. అవి నేను నిలుపుదల చేసేసి దీనికి సత్కార్యానికి నేను ఏదన్నా చేద్దామని అనుకున్నాను, తప్ప అని అడిగాను. బుద్ధిపూర్వకంగా మీరు చేస్తున్నారు కాబట్టి అదేమీ తప్పు లేదు, తప్పకుండా చేయండి. డైలీ పత్రిక మాత్రం మీరు చదువుకునే సమాచారానికి అట్టుపెట్టుకుని వీక్లీస్, వాటి వల్ల విజ్ఞానం ఉండదు, వినోదం అంతకంటే ఉండదు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లల్ని సంస్కారం నుండి
ఏదో ఒక మార్గానికి దింపడానికి తప్ప ఇప్పుడున్న వీక్లీస్ పని చేయటం లేదు అని నా అభిప్రాయం నేను చెప్పాను. అడిగాడు కాక సరే ఈ రోజున ఆయన అవి నిలుపుదల చేశాను, ఈ నెలకు సంబంధించి ఒక 25 రూపాయలు మీ చేతికి ఇస్తున్నాను, మీరు ఏం చేసినా సరే అని ఇచ్చాడు. అంచేత మాస్టర్ సిబివి గారి పేర అవి సమకట్ట. మనలో ఎవరైనా కూడా ఉద్దేశం ఉండి అవకాశం ఉండి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి పిల్లలకి భయపడకుండా ఉన్న మగాళ్ళు కానీ మగాళ్ళకి పిల్లలకి భయపడకుండా ఉన్న ఆడవాళ్ళు కానీ ఉన్నట్లయితే అలాంటి పనులు చేయొచ్చు. వీక్లీలు అంటే ప్రభా పత్రిక మొదలైనటువంటి కొనటం మానేయచ్చు. ఎందుకు మానేయాలి అని అడిగేవాళ్ళు మానేయక్కర్లేదు. ఇలాంటివే మనం ఆలోచించకుండా మన చేత పెట్టించేటువంటి ఖర్చులు బాహ్య ప్రపంచం వ్యాపార సరళిలో ఉండేవి కొన్ని ఉన్నాయి. అవి మనం సర్దుబాటు చేసుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలకి సద్వినియోగం చేయవచ్చు. నిన్న మనం చెప్పుకున్న దాంట్లో 12వ సూత్రంలో భవతు నిశ్చయదార్ఢ్యాదూర్ధ్వం శాస్త్ర రక్షణం. భవతు అంటే అగుగాక నేను చెప్పుకున్నాను. నిశ్చయదార్ఢ్యాద్ ఊర్ధ్వం, నిశ్చయత్వం కలిగిన తర్వాత దార్ఢ్యం అంటే దృఢత్వం, దృఢత్వమునకు ఊర్ధ్వం తరువాత స్థితిలో శాస్త్ర రక్షణం, శాస్త్ర పరిరక్షణమునకు పనికి వస్తుంది అని చెప్పారు. అంటే భక్తి అభ్యాసం చేస్తున్నప్పుడు మనకి అనన్య సాధన కలగటం కోసం అని చెప్పి ఏదో ఒక మార్గం కానీ 2 మార్గాలు కానీ 3 మార్గాలు కానీ మనం ఆచరించేటువంటి ఆచరణ మార్గాలు అవలంబించవలసి ఉంటుంది. యోగాభ్యాసానికి ఎలా అయితే ఒక దీక్ష అవసరమో అలాగే నారదుడు చెప్పినటువంటి భక్తి సూత్రాల్లో చెప్పబడినటువంటి దానికి కూడా ఒక దీక్ష అవసరం. లేదా పతంజలి యోగముల అభ్యాసంతో నారదుడు చెప్పినటువంటి ఈ భక్తి సూత్రముల్లో చెప్పబడిన భక్తి దీక్ష కలిపి ఒకే ఒక యోగాభ్యాసంగా చేయవచ్చు. అదే మనకు అరవింద యోగేంద్రులు చెప్పినటువంటిది పరిపూర్ణ యోగము అనే పేరుతో ఆయన చెప్పారు. ది ఇంటెగ్రల్ యోగా అనేటువంటి పేరుతో. అంటే పతంజలి భగవద్గీత చెప్పబడినటువంటి యోగాభ్యాసంలో భగవద్గీతలో కలపబడినటువంటి భక్తి యోగం కూడా కలపండి అన్నారు. అంటే ధ్యానం చేస్తున్నప్పుడు ఈ పంచేంద్రియములు పంచతన్మాత్రలు పంచభూతములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలు ఈ ఎక్కాలు చదవటం ఒకటే కాకుండా వీటికి సంబంధించి యోగాభ్యాసంలో ఎలా అభ్యాసం చేయమన్నారో అలా చేయటం ఒక్కటే కాకుండా భక్తిని జోడించి దీన్ని యోగాభ్యాసం చేయాలి. అది ఆయన చెప్పింది. అనగా యోగంలో ధ్యానం చేయవలసింది ఏది అని అన్నప్పుడు ఓం అని ఉచ్చరించి దాన్ని వింటూ ధ్యానం చేయండి అని చెప్పి పతంజలి చెప్పాడు. భగవద్గీతలో కూడా అదే చెప్పాడు. కానీ ఇంకా ఏం చెప్పారంటే విశ్వరూప సందర్శనం వర్ణనం ఉన్నది భగవద్గీత. అలాగే అనేక ప్రదేశాల్లో ధ్యానం చేయవలసినటువంటి వర్ణనలు ఉన్నాయి. భాగవతంలో అనేక ప్రదేశాల్లో ముఖ్యంగా దశమ స్కంధంలో అనేక వర్ణనలు ఉన్నాయి, అనేక కథాకథనములు ఉన్నాయి. వీటిలో దేన్నైనా అభ్యాసం చేయవచ్చు. లేదా పతంజలి యోగ సూత్రముల ప్రకారం జీవితాన్ని నడుపుకుంటూ ధారణ మొదలైనవి మనం చేస్తూ ఉన్నప్పుడు కనులు మూసుకుని ఆ ధారణ చేయటానికి చేసే ప్రయత్నంలో ఓం అని ఉచ్చరిస్తూ దాన్ని వినటం అనే సాధన అయిన తర్వాత దాంతో క్రమంగా స్థిరత్వం వస్తూ ఉన్నప్పుడు దానికి అంగంగా తర్వాత భాగంలో బాలకృష్ణుడిని ధ్యానం చేయటం కానీ శివుణ్ణి ధ్యానం చేయటం కానీ రాముణ్ణి ధ్యానం చేయటం కానీ ఆంజనేయుడిని ధ్యానం చేయటం కానీ ఇందరినీ కాకుండా ఎవరో ఒక్కరిని చేయటం పెట్టుకోరు. అప్పుడు ఏమవుతుంది? అది జీవితంలో భక్తి అనేటువంటి దాన్ని అభ్యాసం చేయించేటువంటి యోగాభ్యాసం అవుతుంది. అంటే భక్తి సహితము అయినటువంటి యోగాభ్యాసం, భక్తితో కూడినటువంటి యోగాభ్యాసం అయినప్పుడు అప్పుడు ఇంటెగ్రల్ యోగా అంటే పరిపూర్ణ యోగము. అందుకనే పూర్ణ యోగము అనేటువంటి పేరుతో ఎప్పుడు కూడాను అరవిందులు వారు ఇచ్చేవారు ఆయన చెప్పినటువంటి మాట. యోగిని కూడా పూర్ణ యోగి అనేటువంటి పేరుతోనే ఆయన చెప్పేవాడు. పరిపూర్ణ యోగి అనేటువంటి మాటతోనే చెప్పేవారు. పరిపూర్ణం అంటే ఇది కూడా పూరించండి అని చెప్పి. అంతకుముందు యోగాభ్యాసం వేరు భక్తి వేరు అనేటువంటి పద్ధతిలో ఉండేది. అంటే భక్తి అంటే సంకీర్తనం చేయటం, నామస్మరణం చేయటం, ఇవి తప్ప
ఆహార నియమాదులు మొదలైన వీటితో సంబంధం లేదు, భక్తుడు అనేటువంటి మాటకి ఆయన ఒక అయోమయంలో ఉండేవాడు. అంటే ఆయన యోగి అంటే కాదండి భక్తుడు అండి అని, లేదా యోగి అంటే కాదు జ్ఞాని అండి అని. జ్ఞాని అంటే స్నానం కూడా చేయనక్కర్లేదు. ఇలా ఉండే అయోమయంగా ఉండేది అనమాట, తలవదారి అన్నట్టు. కానీ మొదట అలా లేదు అసలు. మొదట అన్నీ ఒకే పద్ధతిలో ఉండే, మళ్ళీ అరవింద యోగిందుడు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకే పద్ధతిలోకి ఆయన అనుయాయుల్ని తీసుకొచ్చాడు. అందుకని ఆయన యోగి అంటే కాడండి భక్తుడండి అనేటువంటి అయోమయం లేదు ఇక్కడ ఇంకా ఈ మార్గంలో. అందుకని ఈ అభ్యాసం చేస్తూ ఏదో ఒక అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు దానికి నిలబడాలంటే మనస్సు యోగ స్థితి అంటూ నిలిచి చిత్తవృత్తి నిరోధం కావాలన్నా, సాధకుడు భక్తుడై వాడికి కావలసినటువంటి పరమ ప్రేమ అభ్యాసం కావాలన్నా, అది అమృత స్వరూపం మొదలైనటువంటిది కావాల్సిన స్థితి వచ్చిన వాడు స్తబ్ధుడు, ఆత్మారాముడు, మత్తుడు మొదలైన చెప్పబడిన దివ్య స్థితులు వాడికి కలిగి ఆనంద బాష్పములు, పులకాంకురములు మొదలైన స్థితులలో నిరంతరం ఉండేటట్లుగా ఆ స్థితి రావాలన్నా వీడు చేయవలసినది పొద్దున్నే లేచి ఆ దేవతార్చన పెట్టలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలను తీసి నిన్న మనం పూజ చేసినటువంటి ఆ ఒడిలిపోయిన పుష్పాలు, నిన్న వేసినటువంటి అక్షతలు, కుంకుమ మొదలైనటువంటివన్నీ తొలగించి దేవుళ్ళని ఒక మాట మనం క్షాళనం చేసి, అంటే పరిశుద్ధి చేసి, నిన్న ఆయన శరీరం మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో కుంకుమ మొదలైనటువంటి అవి పరిశుద్ధి అయ్యేటట్లుగా క్షాళనం చేసి మళ్ళీ జాగ్రత్తగా తడి ఒత్తి ఆ విగ్రహాలను సరికొత్త విగ్రహాలుగా తయారు చేసి మళ్ళీ మందస్సంలో జాగ్రత్తగా యథాస్థానంలో పెట్టి అయిన తర్వాత మళ్ళీ పూజకు కావలసినటువంటి ఆ దీపంలో మళ్ళీ కొత్త ఒత్తి తయారు చేసి పాత ఒత్తి తీసేయటం, ఆ పాత ఒత్తి తీసేసిన కొడి మసి దాని మీద ఉండంగానే కొత్త ఒత్తి వేయకుండా జాగ్రత్తగా కొత్త ప్రమిత మోస్తరుగా దాన్ని తయారు చేసి అందులో నూనె అది వేసి వేయటం, ఆ పూజ చేసుకునేటువంటి గది తెల్లవారుసాము లేచి మళ్ళీ చీపురితో చిమ్ముకుంటాం, కనీసం వారానికి ఒక మాట అయినా సరే తడిగుడ్డతో ఆ గది శుభ్రంగా తుడుచుకుంటూ ఉంటాం. ఇవన్నీ చేసుకుని తాను స్నానం మొదలైనవి అలాగే చేసుకుని మంచి వస్త్రాలు మొదలైనవి ధరించుకుని పూజకి కూర్చుని కన్నులు మూసుకుని ఓం అని అనటం మొదలుపెట్టినప్పుడు జపానుకో మళ్ళీ మధ్యలో ఇదేవో అగరత్తులు మర్చిపోయినా మళ్ళా లేచి వెళ్ళి తీసుకొచ్చుకుంటాం అండి, ఏం తప్పు లేదు. లేదా ఒక్కొక్క రోజును కర్పూరం ఉన్నదో లేదో చూసుకోవడం లేదు, అయిపోయింది, సరే ఈవేళ ఏం చేద్దాం, పూజ అయిపోయి కర్పూర నీరాజనం సమర్పయమైన టైంకి చూసుకున్నాం. ఎందుకంటే అది చాలామంది పాపం తెలియక ఆనంద కర్పూర నీరాంజనం అంటారు. నీరాంజనం కాదు, నీరాజనం. నీరాజనం అంటే నీళ్లు కాటిగ్గా పెట్టాలని అర్థం వస్తుంది, నీరాంజనం అంటే. అందుకని కర్పూరం అక్కర్లేదు, కర్పూరం మర్చిపోయాం నిన్న, అంటే రేపటికి పూజకు ఉందో లేదో ఈవేళ చూసుకుంటాం అనేటువంటి స్థితి మనస్సుకి రాలేదు. అదే పూజ కానీ మనం రోజు చేస్తున్నటువంటి పూజ, ఈ కడుగుతున్నటువంటి విగ్రహాలు అవి కావు పూజ. ఇవి చేస్తూ ఉండగా లోపల ఏం పెరుగుతూ ఉన్నదో దాని పేరు పూజ. ఏమిటి పెరుగుతూ ఉన్నది? శ్రద్ధ పెరుగుతూ ఉన్నది. శ్రద్ధ పెరిగితే దాన్ని పూజ అంటారు. శ్రద్ధ పెరగకుండా 50 ఏళ్ళు అదే రకంగా రోజు చేసినా అది పూజ కాదు. కర్పూరం మర్చిపోతే మహాపచారం కాదు, కళ్ళు పోవు, ఏం పర్వాలేదు. దేవుడు వీడు కర్పూరం మర్చిపోయాడు కనుక వీడు కళ్ళు పోవుగాక అనేటువంటి వాడ